ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలు మారితే ప్రజలు ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ టైంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ళు కట్టే ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యలు కొంతమేర మాత్రమే వాటిని కంటిన్యూ చేయనిచ్చారు. పైన ఉన్న అధిష్టానం వాళ్ళు అడ్డుపెట్టి ఆపిచ్చారు. రాజశేఖర రెడ్డికి ఆ పేరు వెళ్తుందని. వాస్తవంగా పేరు అవి ఆనాడు రాజీవ్ గృహాలు, ఇందిరమ్మ ఇళ్ళే అయినా సరే అట్లాగే వాళ్ళు ఆపిచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అవి అట్లాగే వదిలేసి టిట్కో ఇళ్ళు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ టిట్కో ఇళ్ళని ఆపేసి అవి పక్కన పెట్టేసి తను కొత్తగా జగనన్న కాలనీలను పెట్టుకొచ్చారు. అలాగే మధ్యతరగతికి సంబంధించి ఎంఐజీ ప్లాట్లు అమ్ముతామని ప్రకటించారు. సరే, టిట్కో ఇళ్ళని చివరిలో మొత్తం మీదన ఒక 70,000 80,000 టోటల్గా 1,00,000 ఇళ్ళు అనుకుంటా పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేస్తే మిగతా ఇళ్ళకి సంబంధించినటువంటి అంశం మధ్యలో ఆగిపోయినాయి. అప్పుడు